వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన పుంభావ సరస్వతి మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి భక్తిపూర్వకంగా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ వేదిక స్వాగతం పలుకుతోంది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొంటున్న సంగీత దర్శకులకు స్వాగతం, సంగీతజ్ఞులకు స్వాగతం, అద్భుతంగా గానం చేయడానికి సిద్ధమైన గాయనీ గాయకులకు స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. సునీత, సార్, ఈ సంచికను నువ్వు చక్కటి హరినామ సంకీర్తనలతో ప్రారంభించు. కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద అని హిందోళ రాగంలో బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన సంకీర్తన ఆలపించబోతున్నాను. కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద, కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద, మూసిన ముత్యము వలె మొక్కేము నీకు, కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద, మూసిన ముత్యము వలె మొక్కేము నీకు, కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద. కృష్ణ గోవింద, గోవింద కృష్ణ గోవింద. నిమ్మి చక్రాయుధుడవు నీవు కలవటుగాన పమ్మి మాకు నిన్నడును భయమే లేదు. నిమ్మి చక్రాయుధుడవు నీవు కలవటుగాన పమ్మి మాకు నిన్నడును భయమే లేదు. ఇమ్ముల లక్ష్మీ
సర్వ సంపదలు కలవు ఇమ్ముల లక్ష్మీపతివి ఏలికైతివి గాన సమ్మతి మాకు సర్వ సంపదలు కలవు కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద మూసిన ముత్యము వలె మొక్కేము నీకు కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద మూసిన ముత్యము వలె మొక్కేము నీకు కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద కృష్ణ గోవింద గోవింద కృష్ణ గోవింద గోవింద కృష్ణ గోవింద. వాసురావు గారు, మనం తిరుమల వెళ్ళి పర్పస్ వచ్చి మెయిన్గా స్వామిని దర్శించుకోవడం, అది ప్రధానమైంది. బట్ లడ్డు సంపాదించి తిని రాకపోతే ఏదో చిన్న వెలితి ఉండిపోయినట్టు, ఇట్లా గురువుగారు ఇక్కడ మన మధ్య చక్కటి విశ్లేషణ చెప్పడానికి వచ్చినప్పటికీ కూడా ఒక కార్యక్రమం పూర్తి కాకపోతే వెలితిగా ఉంటుందని భావిస్తూ గురువుగారు అనుమతిస్తే, అంగీకరిస్తే, సరేనంటే, సమ్మతిస్తే, ఒప్పుకుంటే ఇట్లాంటివి వాడడం మానేసి అనుగ్రహిస్తే అంటున్నాను. సాధారణంగా ఇక్కడ ఈ సంచికలో రాగబోయే ఒక సారమతి రాగంలో వీళ్ళు ఒక కీర్తన గానం చేస్తారండి. సారమతి అనేది ఒక జన్యరాగం అండి. 72 జనకరాగాలు, వాటికి ఒక్కొక్క జనకరాగానికి పుట్టిన జన్యరాగాలు అని ఉంటాయండి కర్ణాటక సంప్రదాయంలో. నేను అడిగే సమస్య ఏంటంటే, శంకరాభరణం అనేది జనకరాగం అండి, మేళకర్త. సారమతి అనేది జన్యరాగం. కానీ ఆ శంకరాభరణానికి సారమతి జన్యం కాదండి, శాస్త్రపరంగా అయితే కాదు అది. కానీ సారమతి శంకరాభరణానికే పుట్టింది అని కానీ, దానికి జన్యం అని కానీ నిరూపిస్తూ చక్కటి పద్యం చెప్తే విని సంతోషిద్దామండి. అది శాస్త్ర విరుద్ధమే, సంగీత శాస్త్ర విరుద్ధమైనప్పటికీ కూడా చక్కగా భాషా పరంగా మీరు దాన్ని ఎట్లా నిరూపిస్తారనేది వినాలని, ఈ సంచిక పూర్తయ్యే లోపల మీరు చెప్తే విని ఆనందిద్దామని ఆకాంక్ష అండి. ధన్యవాదాలు. దివ్య శృంగార నాయిక అయిన అలమేలు మంగ అమ్మవారి సహజ సిద్ధమైన ప్రవర్తన గురించి ఇప్పుడు మనం వినబోయే అన్నమయ్య సంకీర్తన వివరిస్తోంది. విభిన్న సన్నివేశాల్లో అమ్మవారి సత్ప్రవర్తన ప్రశ్నల రూపంలో ఆవిష్కృతమైన ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం సింధు భైరవి, గానం సౌజన్య మాడభూషి. పతిమాలి సవతుల పంగెలకు జొత్తురా
ఏమయ్యా నీ వెరగవా ఏమయ్యా నీ వెరగవా ఇంటి గుణము ఎల్లాను కామించి నీ దేవులాయ కడమలు గలవా ఏమయ్యా నీ వెరగవా ఏమయ్యా నీ వెరగవా సౌజన్య గారు చక్కగా పాడారండి. ఒక్క శృతి కొంచెం తగ్గించి ఉంటుంటే ఇంకొంచెం బాగా వచ్చి ఉండేదని నా అభిప్రాయం. బట్ చాలా చక్కగా పాడారు. వాసురావు గారు, మీరు ఎక్కడుంటున్నారంటే భారతదేశంలో ఉంటున్నారని చెప్తాం. ఇంకొంచెం వివరంగా చెప్పండి. భారతదేశం అంటే కాదు, హైదరాబాద్లో ఉంటున్నామండి అన్నట్టు. సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అంటారు. సంగీతానికి అంటే కొంచెం నన్ను వివరించి చెప్పమంటే సింధు భైరవ్ కరుగుతాయేమో అని నా అభిప్రాయం. అట్లాంటి సింధు భైరవులు మీరు చక్కగా స్వరపరిచారు. అభినందనలు. ఈ కీర్తనలో ముఖ్యంగా నీ పట్టపురానికి ఉండేటువంటి పరిమితులు, హోదాలు, స్థాయి ఇవేవి నీకు తెలియవా? పట్టపురాణిని కూడా అదుపులో పెట్టాలని కానీ లేదా ఆవిడ అదుపులో ఉండాలని కానీ చూసే భేదాలు మన మధ్యలో ఉంటాయని నాయిక శ్రీ వెంకటేశ్వర స్వామితో చనువుగా మాట్లాడుతుంది. ఇందులో స్త్రీ స్వభావానికి సంబంధించిన ఒక విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు అన్నమయ్య. పతి ఎట్టు నడిపినా పరిణమింతురుగాక బతిమాలి సవతుల పంగెనకు చొత్తురా. భర్త ఒక మాట అన్నా పర్వాలేదు. భార్యాభర్తల మధ్యలో అనుబంధం అనేది ఎలా ఉండాలంటే వారు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎన్ని అనుకున్నా పర్వాలేదు, 10 మందిలో బయటపడకూడదు. ఎప్పుడు నలుగురు మధ్యలో ఉన్నప్పుడు మంచి చెడ్డ తర్వాత విషయాలు ఎలా ఉన్నా భార్యను భర్త, భర్తను భార్య సమర్థించేయాలి. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత వేరే విషయాలు. కావాలంటే ఒక పెద్ద శిక్షణా శిబిరం నడిపించవచ్చు, ఇంట్లో ఇబ్బంది లేదు. అందుకే ఆ స్వభావాన్ని గమనించి ఆయన పతి ఎట్టు నడిపినా పరిణమింతురుగాక. భర్త ఎలా ఉన్నా పర్వాలేదు, ఏదో సర్దుకుంటారు, కానీ సవతులను ఆశ్రయించమంటే కష్టంగా ఉంటుంది కదా. అందుకే స్వామివారి లీల మనకి పారిజాతాపహరణంలో కనపడుతుంది. సత్యభామ అహంకారాన్ని దూరం చేయడానికి ఆయన పాదాలకి నమస్కారం చేసినట్టే చేసేసి తర్వాత సవతి పాదాలు పట్టుకున్నట్టు చేశాడు పెద్ద లీల. రుక్మిణీదేవిని ఆశ్రయించాల్సి వచ్చింది. అందుకు సత్యభామకి ఎంత ఇదైపోయి ఉంటుందో మనం ఊహించవచ్చు. అందుకని ఆ స్వభావాన్ని గమనించి మసులుకుంటే స్త్రీ పురుష సంబంధాలు ఎప్పుడూ బాగుంటాయి. వెలలేని పంతముల విర్రవీగుదురుగాక అలసి లోగుదురా అందరిలోన. మనుషుల మధ్య పట్టుదలలు, పంతాలు, ఏవో కోపాలు, తాపాలు అనేవి ఉంటూనే ఉంటాయి. కేవలం ఆలుమగల సంబంధం విషయంలో కదా, అన్నదమ్ముల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఒకచోట పనిచేసే వాళ్ళ మధ్యలో కూడా ఉంటాయి. అవి బయటపడకుండా లోపల సర్దుకోగలిగితే ఆ స్నేహం కానీ ఆ దాంపత్యం కానీ చాలా కాలం కొనసాగుతుంది. 20 ఏళ్ల మనిషి సాధించాల్సిన విజయం ఏమిటంటే ఓ 4 స్నేహితులను సంపాదించుకోవడం అన్నారు. మనిషికి విజయాలు ఎప్పటికప్పుడు లెక్కలు ఉంటాయట. 5 ఏళ్ల పిల్లాడు విజయం ఏమీ సాధించాలి అంటే పక్క తడపకుండా పడుకుంటే చాలు వాడు ఘన విజయం సాధించినట్టే అన్నారు. 10 ఏళ్ల పిల్లాడికి విజయం ఏమిటంటే ఒంటరిగా పడుకుంటే చాలు ఎవరు తోడు లేకుండా విజయం సాధించినట్టే అన్నారు. 20 ఏళ్ల కుర్రాడికి విజయం ఏమిటంటే 4 స్నేహితులను సంపాదించుకుంటే చాలు కలుపుకోలుతనం ఉండే అన్నారు. 30 ఏళ్ల వాడికి విజయం ఏమిటంటే శృంగార భోగాలు అనుభవించగలిగితే చాలు విజయమే అన్నారు. 50 ఏళ్ల వాడికి విజయం ఏమిటంటే జీవితానికి సరిపడా డబ్బు సంపాదిస్తే చాలు అదే విజయం అన్నాడు. 60 ఏళ్ల వాడికి విజయం ఏమిటంటే 60 ఏళ్ళు వచ్చినా కాస్త సరసపు వాసన కోల్పోకుండా ఉంటే చాలు అది విజయమే అన్నారు. మళ్ళీ వెనక్కి ఎడుతున్నారు మాట లెక్క. 70 ఏళ్ల వాడికి విజయం ఏమిటంటే సరిగ్గా 20 ఏళ్ల వాడికి ఉన్నట్టుగా 20 ఏళ్లలో సంపాదించిన 4 మిత్రుల్ని 70 ఏళ్ల వరకు అట్టు పెట్టుకోగలిగితే వాడు విజయం సాధించినట్టే అన్నారు. 80 ఏళ్ల వాడికి విజయం ఏమిటంటే ఒంటరిగా పడుకోగలిగితే విజయమే అన్నారు. 85 ఏళ్ల వాడికి విజయం ఏమిటంటే పక్క తడపకుండా ఉంటే విజయమే అన్నారు. 85 ఏళ్ళు దాటాక విజయం ఏమిటంటే బతుకునడమే విజయం, ఇంకేమీ సాధించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంత సాధారణ విజయాలు ఉన్నాయి. మనం ఏదో లక్ష్యాలని కంగారు పడిపోతాం, కానీ ఇవి సాధిస్తూ చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ పాటలు వీటి రహస్యాలు ఏమిటంటే ఇన్ని 33,000 కీర్తనలు రాశారండి ఆ మహానుభావుడు. నిజంగా దొరికినవి తక్కువ. ఇంకా అసలు ఒక జీవితంలో 33,000 కీర్తనలు పాడడం కష్టం కదా, రాయడం ఏమిటది? ఆయనకేం భార్య పిల్లలు లేరా? ఉన్నారండి, సంతానం వంశం అంతా ఉంది కదా. బోడు సమస్యలు ఉన్నాయి. రాజులు ఆయన ఇబ్బంది పెట్టారు, సొంత పాటలు రాయమన్నారు, చెరసాల్లో పెట్టారు. ఇవన్నిటిని భరించి ఎందుకు చేయగలిగారంటే జీవితాన్ని వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఈ చిన్న చిన్నవి సాధిస్తూ చాలు. ఎందుకంటే అంతిమంగా కావాల్సింది శ్రీ వెంకటేశ్వర పాదం. దాన్ని మనం చేరుకోవాలి. ఇవన్నీ చిన్న విషయాలు.
అని అలా తీసుకోగలిగితే ఈ విర్రవీగడం, గంతులేయడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి క్రమంగాను. చాలా చిన్న చిన్న విజయాలను మనం ఆనందించగలుగుతాం. అలాగా ఎలము శ్రీ వెంకటేశ ఈకే నెట్టే ఏలెత్తు. ఇదివరకు మనకు ఒక పాటలో ఆపే, ఆకే అనే మాటలు వచ్చాయి. ఇప్పుడు ఈమె, ఈపే, ఈకే మనం మర్చిపోయిన మాటలు ఇవి. ఈమె ఇక్కడ వాళ్ళని ఈమె అనొచ్చు, అక్కడ వాళ్ళని ఆమె అన్నట్టే ఈపే, ఆపే, ఈకే, ఈకే అనే మాటలు కూడా ఉన్నాయి. అటువంటి అందమైనటువంటి పదాలతో మంచి జీవిత తత్వాన్ని మనకు అందజేసాడు అన్నమయ్య. ధన్యవాదాలమ్మ. మంచి పాట. వాసురావు గారు, గురువుగారు మెరుపుతో పోటీ పడుతున్నారు, మెరుపు వేగంతో అని. సంచిక అయ్యే లోపల నన్ను పాట అయ్యే లోపల ఆయన రెడీగా ఉన్నారు మనల్ని ఆనందింపజేయడానికి. గురువుగారు అవశ్యం. నిజంగానే శంకరాభరణం భాషాపరంగాను, తాత్వికంగాను, పౌరాణికంగా చూస్తే అది సారమతి. సారమతి అంటే అర్థం ఏమిటి? మంచి సారవంతమైన మతి కలిగిన వాడిని సారమతి అంటారు. సారవంతమైన బుద్ధిని సారమతి అనొచ్చు, అది కలిగిన వాడిని కూడా సారమతి అనొచ్చు. సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలోనారసి మేలునాన్ ఇతరుల అక్షర రంజతనాదరింప నానారుచిరర్థ సూక్తి నిధి ననజ భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్యి జగద్ధితంబుగన్. మామూలుగా కనిపించే శబ్దమాధుర్యానికి చప్పట్లు కొట్టే ప్రేక్షకుల్ని సామాన్య ప్రేక్షకులు అంటారు. భావుకథకి అర్థ సౌందర్యాన్ని అర్థం చేసుకుని చప్పట్లు కొట్టే ప్రేక్షకుల్ని సారమతులు అంటారు. నిజంగానే శంకరాభరణం సారమతి. శంకరాభరణం అంటే పావు, శంకరునికి ఆభరణం పావు. ఆయన నందివాహన, నాగభూషణ. దాని తెలివితేటలు ఎక్కడుంటాయో, దాని యొక్క ఉదాత్తత ఎక్కడుంటుందో మనకి కైలాసంలో ఉండే ఒక వృత్తాంతంలో తెలుస్తుంది. ధరణిని పాము మూషికముదాగనినంత నెమరింగు. ఏ పావుకైనా ఎలక కనపడిందంటే ఒక క్షణం ఆగదు, గుటకాయ స్వాహ అయిపోయినట్టే లెక్క. కానీ ధరణిని పాము మూషికముదాగనినంత నెమరింగు శంకరాభరణమదెంత సారమతి. శంకరాభరణమదెంత సారమతి భద్ర గజానను వాహనమ్మును మురిపముజేయో. శంకరాభరణమైన పాము ఎంత సారమతో కానీ వినాయకుడు అక్కడే ఉన్నప్పటికీ, ఆయన వాహనమైన ఎలుక అక్కడే తిరుగుతున్నప్పటికీ ఎక్కడికి ఈ మెడలో ఉండే పాము ఎప్పుడు కూడా దాన్ని మింగేసే ప్రయత్నం చేయలేదు. అది గొప్ప సారమతి కాబట్టి. ధరణిని పాము మూషికముదాగనినంత నెమరింగు శంకరాభరణమదంత సారమతి భద్రగజానను వాహనమ్మునన్ మురిపెముదోడజూచు ఫణిభూషణ దేవ సమీపవర్తియౌనరునకు. ఫణిభూషణ దేవ సమీపవర్తియౌనరునకు ద్వేషరాగములు నాశనమౌగద తక్షణముగన్. భగవంతుడికి సమీపంగా ఎవరు వర్తిస్తారో, భగవంతుడిని నిరంతరం మనస్సులో స్మరిస్తారో వారికి ద్వేషం, రాగం రెండూ నశిస్తాయనడానికి శంకరాభరణమే లెక్క. అది ఎంతో సారమతి కాబట్టి పక్కనే ఉన్నటువంటి ఎలకని మింగే ప్రయత్నం చేయలేదు, దాని పక్కనే ఉన్నటువంటి షణ్ముఖస్వామి వాహనం నెమలి దాన్ని మింగే ప్రయత్నం చేయలేదు. అందువల్ల శంకరాభరణమైన సర్పం సారమతి. అందువల్ల సారమతికి శంకరాభరణానికి సంబంధం. శ్రీమన్నారాయణుడి సేవలో తరించే వైష్ణవుల గుణగణాలను ఇప్పుడు మనం వినబోయే అన్నమాచార్య సంకీర్తన వివరిస్తోంది. పరమ సాత్వికం, ప్రసన్న గుణం, సర్వజ్ఞ గుణం మొదలైన గుణాల్ని విశ్లేషించిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు సంగీతం అందించిన వారు శ్రీ రామాచారి గారు. రాగం జోగ్, గానం చేస్తున్న వారు రితేష్. ఇంత లేకుంటే అది
సాత్వికము. ఇంత లేకుంటే అది ఎక్కడి సుజ్ఞానము, దొంతుల తన జన్మము తొల్లిటిదే కాదా. ఎరగని వారు కీడు చేసితే తాను దయచూచుటే హరిదాస్య ఫలము. క్రియ ఎరగని వారు కీడు చేసితే తాను దయచూచుటే హరిదాస్య ఫలము. రయమున తామసము రాజసము కలిగితే, రయమున తామసము రాజసము కలిగితే భయపడి తొలగుటే ప్రపన్న గుణము. ఇంత లేకుంటే అది ఎక్కడి సుజ్ఞానము, దొంతుల తన జన్మము తొల్లిటిదే కాదా. ఎవడు తను ఉప్పించి పొగడిన నిరతితో వీగనిదే నిశ్చల బుద్ధి. ఒరసి ఎవడు తను ఉప్పించి పొగడిన నిరతితో వీగనిదే నిశ్చల బుద్ధి. 20 శ్రీ వెంకటేశ్వరు దాసులగని, 20 శ్రీ వెంకటేశ్వరు దాసులగని శరణని ముక్కుటే సర్వజ్ఞ గుణము. ఇంత లేకుంటే అది ఎక్కడి సుజ్ఞానము, దొంతుల తన జన్మము తొల్లిటిదే కాదా. చాలా చక్కగా పాడావు. ఏ రకం ఇది? జోక్స్. మూర్ఛన ఏంటి? సగమ పనిసా సాని పమగమగ నిసా రెండు గాలు రిషభం లేదా? కానీ రిషభం పాడాడు ఒక చోట. అది ఎక్కడండి? మిస్టేక్. ఫస్ట్ పాడావమ్మా. చెదరకుండుటేపో శ్రీ వైష్ణవం అని పాడాను సార్, బై మిస్టేక్. బై మిస్టేక్ కాదు, ఎందుకంటే రిషభం స్వరకర్త రామాచార్య గారికి చివర ఉంది, నీకేమో బిగినింగ్లో ఉంది. సో మీరు దాన్ని వదలలేకపోతున్నారు మీరిద్దరు. అంచేత అది చక్కగానే కుదిరిందని భావిస్తూ బాగా చేశారు రామాచార్య గారు, చక్కగా చేశారు. సాహిత్య ప్రీతి ఉన్న వాళ్ళకి పరిశీలన అలా ఉంటుంది. రిషభం రామాచారికి చివరిలో ఉంది, రితేష్కి మొదట్లో ఉంది. ఈ పాటలో ఒక గొప్ప ప్రయోగం దొంతి అనేది మనకి పల్లెటూళ్ళలో వినపడుతుంది ఇప్పటికీ కొంచెం చూస్తే. సరిగ్గా జన్మాలని దొంతుల తన జన్మము తొల్లిటిదే కాదా అనడంలో ఉద్దేశం ఏమిటంటే, ఒక జన్మకి మరో జన్మ, ఒక కర్మకి మరో కర్మ కారణం అవుతూ ఉంటాయి. పూర్వం మంచినీళ్ళ చెరువులు కాలువలు ఇవి దూరంగా ఉండడం వల్ల ఆడవాళ్ళు నీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడు కొండ మీద కొండ పెట్టుకుని 5-6 కుండలు కూడా తెచ్చేవారు. బిందెలు కూడా అంతే. మగవాళ్ళు కావళ్లతో తెచ్చేవారు. ఈ తెచ్చినప్పుడు కుండల్ని ఒకదాని మీద ఒకటి పేర్చిన దాన్ని దొంతి అంటారు. సరిగ్గా పైదానికి కిందిది ఆధారం, అదే దాని కిందిది ఆధారం, దాని కిందిది ఆధారం, మొత్తానికి ఈయన తలకాయ ఆధారం, అక్కడ ఉన్న ఆ పీఠం ఏదో ఆధారం. అలాగ మనకి జన్మలు కూడా ఈ జన్మకి ఇంతకుముందు జన్మ, దానికి అంతకుముందు జన్మ కారణం అవుతుంది. ఈ అన్ని దొంతులకి మొత్తం శిరస్సు ఆధారమైనట్టే మొత్తం కర్మఫలాలు వాసనలు అన్నిటికీ
ఈ శిరస్సే ఆధారం అవుతుంది ఖచ్చితంగా. అందులో ఉండే మెదడు, మనస్సు, అందులో ఉండే జ్ఞాపకాలే ఆధారం అవుతుంది. దాన్ని పగలగొట్టుకుంటే తప్ప ఈ జన్మలు పోయే అవకాశం లేదు. దానికి సరిగ్గా ఏ 3 కారణాల వల్ల ఈ కర్మఫలాలు నశించి జన్మరాహిత్యం వస్తుందో ఆ 3 కారణాలనే తర్వాత 3 చరణాల్లో చెప్పాడు. మొదటిది, మనకి రుణ విముక్తి కలగాలి అంటే దానం బాగా చెయ్యాలి. అందుకే శ్రీ వైష్ణవం అంటే ఊరికే ఆ బొట్ట ఈ బొట్ట, ఆచారమా ఈ ఆచారమా, ఎడంవైపు కూర్చోవాలా కుడివైపు కూర్చోవాలా, ఈ గొడవ కాదయ్యా. అసలు శ్రీ వైష్ణవం ఏమిటంటే ఎదుటివారు ఎరిగితే ఏమి అనక మరి చెదరకుండుటే పో శ్రీ వైష్ణవము. ఈ ఎరిగితే కంటే అసలు అడిగితే ఉంటుందేమో నాకు అనుమానం. ఎరిగితే అన్న పర్వాలేదు, సరిపోతుంది, ఇబ్బంది లేదు. దానానికి ఎప్పుడూ కాదనకూడదు. అదే నిజమైనటువంటి భక్తుల లక్షణం. నేను ఏమి జను నాకేమీ లేదు అని చెప్పకుండా దానం ఎవరిస్తారో అదే నిజమైనటువంటి త్యాగం. దానం వల్ల మనకు కలిసి వచ్చేది ఏమిటి అంటే ఆ త్యాగం అయిపోతుంది, అక్కడే సంపదలు తగ్గిపోతున్నాయి. దానికి మన ఆచారాలు సంప్రదాయాల్లో దాన ధర్మాలు పెట్టడంలో ఉద్దేశం మన సంపదలు మనమే స్వచ్ఛందంగా తగ్గించుకునేటువంటి పరిస్థితి. అందుకే దానం విషయంలో సముద్రం కంటే కూడా మేఘం గొప్పదంటారు. సముద్రం నీలంగా ఉంటుంది, మేఘం నీలంగా ఉంటుంది. సముద్రంలో నీళ్లు ఉంటాయి, మేఘంలో నీళ్లు ఉంటాయి. సముద్రాన్ని మేఘాన్ని పోల్చడానికి వీల్లేదు. అసలు ఇది చాలా పెద్దది, అది చాలా చిన్నది. కానీ కవి ఏం చెబుతారు అంటే సంగ్రహైక పరప్రాయక సముద్రోపి రసాతలే దాతారం జలదం పశ్య గర్జంతం భువనోపరి. సముద్రం ఎంత పెద్దగా ఉన్నా దాని నిండా నీళ్ళే ఉన్నా ఎవరికి ఏమీ ఇయ్యదుట. వచ్చి తీసుకోవాలి తప్పితే తనంతట తాను ఎవరికి ఇయ్యదు. కానీ మేఘం పైన ఉండి చిన్నదిగా ఉన్నప్పటికీ వెంటనే మొత్తం కురిసేసి నీళ్ళు ఇచ్చి పంటలు పండేలా చేస్తుందట. అందుకని భగవంతుడు సముద్రాన్ని పాతాళంలో బారేసేట, మేఘాన్ని మాత్రం ఆకాశంలో ఉండి ఆనందంగా గర్జించమన్నట్ట. దానం చేసిన వాడి చెయ్యి పైన ఉంటుంది, అందుకే ఆనందంగా గర్జించి. ఎందుకంటే నీ ఇచ్చే చెయ్యి, పుచ్చుకునే చెయ్యి కాదు నీది అని దానం గొప్పతనం చెప్పారు. అలాగే క్రియ ఎరిగిన వాడు కీడిసేసితే తాను దయచూచుటే హరిదాస్య ఫలము. ఎవరైనా అపకారం చేసినప్పటికీ శాంతంగా ఉండగలిగితే, ఈ కాలంలో ఉండడం కష్టమే, అన్ని విధాలా ఉండడం కూడా అంత మంచిది కూడా కాదు, కానీ ఉండగలిగితే ఆ ఫలం అంతటితో పోతుంది. మనం ప్రతిక్రియ, మరి వారి ప్రతిక్రియ ఇవన్నీ ఉంటాయి. పైగా ఇవి భగవంతుడు ఆచరించి చూపించాడు. మనకేదో భక్తులుగా చెప్పడం హరిదాస్య ఫలం కాదు, అసలు హరి అవతార ఫలమే. అది శ్రీకృష్ణుడిని గాంధారీదేవి చెప్పించింది నిష్కారణంగా. యుద్ధం చేసి కొట్టుకున్నదేమో వీళ్ళ అబ్బాయిలు వాళ్ళ అబ్బాయిలు, ఆయనకేం సంబంధం లేదు. వీళ్ళిద్దరిని కొంచెం దెబ్బలాడుకోమని ఆయన చెప్పలేదు. కానీ అంత యుద్ధం అయిపోయాక నీ కారణంగా జరిగింది అంటే నేనేం చేశాను అంటే నువ్వు ఆపలేదండి. ఆపకపోవడం కూడా నేరమే. నువ్వు ఆపలేదు, నువ్వు తలుచుకుంటే ఆపగలవు అని. నా కొడుకు మరణించినట్టే నువ్వు మరణిస్తావు, నా వంశం నాశనం అయినట్టే నీ వంశం నాశనం అవుతుందంటే భగవంతుడు మానవతామూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ కొంగు జాపి ఒక పతివ్రత శక్తిని నిరూపణ చేయడం కోసం ఆ శాపాన్ని భరించాడు తప్ప ప్రతిక్రియ తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. అది భగవంతుడి యొక్క లక్షణం. ఆ తమో గుణం రజోగుణానికి దూరంగా ఉన్నట్లయితే రుణాలు తీరిపోతాయి. అలాగే 3వ పదంలో రయమున తామసము రాజసము కలిగితే గుణాలను ఆశ్రయించడం ఎప్పుడూ ఇబ్బందే, కానీ ఉన్నంతలో సత్వగుణాన్ని ఆశ్రయించగలిగితే జీవితంలో కొంతకాలానికైనా బాగుపడతాం. తమో గుణం రజోగుణంలో మనం చిక్కుకునే పరిస్థితి ఏర్పడితే పోటీల్లో పంతాల్లో కక్షల్లో ఉండడం రజోగుణం. ఇక సరే కామోపభోగాలు, విపరీత నిద్ర, ఆలస్యము, హింస, క్రౌర్యము ఇవన్నీ తమో గుణం. ఈ సందర్భాలు మనకు ఎదురైనప్పుడు వాటితో ఊరికే తగులాడడం కంటే తప్పించుకోవడం చాలా మంచిది అన్నారు. తమో గుణం కానీ రజోగుణం కానీ ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం చాలా మంచిది అని. అక్కడి నుంచి మనం దూరంగా వెళ్ళిపోతే మనకు గొడవ ఉండదు. వివేకానందుడు ఎంతటి బ్రహ్మచారం అందరికీ తెలుసు, 39 ఏళ్ళు బతికాడు, ఎంత అందమైన వాడో అందరికీ తెలుసు. మహాపురుష లక్షణాలన్నీ మూర్తిభవించిన వాళ్ళు శ్రీరామచంద్రుడు, గౌతమ బుద్ధుడు, శంకరాచార్య స్వామి, వివేకానందుడు నలుగురిని లెక్కగా చెబుతారు. శారీరక లక్షణాలు కూడా వాళ్ళు అలాగే ఉంటే ఖచ్చితంగా ఈ నలుగురు 6 అడుగులు పొడుగుంటారు, అందులో తిరుగులేదు. ఇంకా ఈ చెయ్యి చాపితే ఖచ్చితంగా మోకాల దగ్గరికి రావాల్సిందే, అజానుబాహువులై ఉంటారు. అంత అందమైన వాళ్ళు, అంతటి నియమనిష్టలు కలిగిన వాళ్ళు కూడా. ఆ బ్రహ్మచర్య నిష్టను కూడా కాపాడుకున్నాడు వివేకానందుడు. ఆయన ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కడో కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో స్త్రీలు కొంతమంది ఆయన ఆకర్షించే ప్రయత్నం చేస్తే ఎవరి మీద ఎటువంటి ఫిర్యాదు చేయకుండా దానికి ఎవరికి అక్కడి నుంచి ఆయనే జారుకున్నాడు అంతే, రాత్రికి రాత్రి. ఆయన జీవిత చరిత్రలో ఉంటాయి, పరమహంస చరిత్రలో కూడా కొన్ని ఉంటాయి. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఆ సందర్భం నుంచి మనం తప్పుకుంటే సరిపోతుంది. తమో గుణాన్ని రజోగుణాన్ని మనం అదుపులో పెట్టినట్టే లెక్క. ఇంకా దానికి పెద్ద ప్రచారము ఆర్భాటము చేయడం కంటే ఇలా ఉండగలిగితే ఆ దొంతుల జన్మలని మొత్తం తప్పించుకోవచ్చు. అంతా మన మనస్సులో ఉంది. ఆ మనస్సు మీద దృష్టి పెట్టడమే నిజమైనటువంటి భక్తి. అది కీర్తన సారాంశం. శ్రీ వెంకటేశ్వరుడికి జరుగుతున్న సంకీర్తనల పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. నిందరి బట్టి భూతము కడు పొడవైన నల్లని భూతము పదియుగాను పరమాత్ముడి తనికి వెదకి చవులు తెచ్చి విందులిట్టేసేయరే. పేరు పరివౌదువు
ముంగిట నీవు ఈ రీతి మమ్ము చూచి నీవేల నువ్వేవయ్యా ఇత్తడి బంగారు సేయనింతకు నేరుతునంట కొత్త సేతలెల్లా దొరకొంటిగా నీవు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం